హే గైస్, ఈరోజు మనం ఉప్మా చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ఉప్మా కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం ఉద్దిపప్పు. దాని తర్వాత కొన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోండి. మీకు ఏ వెజిటబుల్స్ నచ్చితే ఆ వెజిటబుల్స్. నేనైతే క్యారెట్ వేస్తున్నాను, క్యాప్సికమ్ వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కావాలా, పచ్చి బఠానీ, ఫ్రోజన్ బఠానీ, కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవంతా కొంచెం నూనె వేసుకొని ఈ పోపు గింజలన్నీ వేయించుకొని వేయించుకున్న తర్వాత నాకు ఒక హాఫ్ హాఫ్ కంటే తక్కువ ఆనియన్ వేసి కొంచెం బాగా కట్ చేసిన తర్వాత లైక్ పచ్చిమిర్చి వేసుకోండి, దాని తర్వాత కరివేపాకు వేసుకొని దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోండి. సో అట్లా వేయించుకున్న తర్వాత క్యారెట్ వేసుకోండి. క్యారెట్ ఫస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే క్యారెట్ కొంచెము వేగడానికి టైం పడుతుంది. సో అందుకే క్యారెట్ వేసుకుంటున్నాను. సో నేను క్యాప్సికమ్ కూడా వేస్తాను దీంట్లో, ఎందుకంటే నాకు కొంచెం క్యాప్సికమ్ తినడం ఇష్టము. సో క్యాప్సికమ్ కూడా వేసి అట్లా ఇట్లా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత లైక్ దాని తర్వాత పచ్చి బఠానీ వేయాలా. ఇక పచ్చి బఠానీ ఇన్ ద సెన్స్ లైక్ ఫ్రోజన్ బఠానీ మనకి ఇక్కడ దొరుకుతుంది. సో అది కొంచెం వాష్ చేసి ఇంకా వేసేయడమే. దాంట్లో వేసేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ కూడా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించండి. వేయించిన తర్వాత నేను హాట్గా వాటర్ ఆల్రెడీ కెటిల్లో కాసుకున్నాను, దీంట్లో పోసేస్తాను. మీకు ఎంత వాటర్ అయితే రిక్వైరో అంత వాటర్ వేసుకోండి. దాంట్లోకి సరిపడినంత ఉప్పు ఉప్పు కూడా వేసుకోవాలా. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత టేస్ట్ చూడండి, వాటర్ టేస్ట్ ఉప్పు సరిపోయిందంటే ఫైన్. దాని తర్వాత నేను ఇట్లా ఒక చెంబులోకి రవ్వ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. రవ్వ వేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ వేసేటప్పుడు ఇట్లా స్లోగా వేస్తూ కలుపుతూ వేసినారంటే మీకు రవ్వ అనేది రౌండ్గా బాల్స్ లాగా చుట్టదు అనమాట, మనకి బాగా వస్తుంది. అంటే స్ప్రెడ్ అయిపోతుంది వాటర్లో మొత్తము. సో చాలా ఇది మన ఉప్మా రెడీ. మా అపార్ట్మెంట్లో ఉండేది బ్రోని ఉప్మా చేయమని చెప్తే పోపుకి బండి నూనె వేసాడు. నేను వాళ్ళ పక్కన పెట్టి ఇంక నేనే చేద్దామని చెప్పి రంగంలో దిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.